గుడ్ ఈవినింగ్ మనీ పర్సియన్స్, వెల్కమ్ టు 210 డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్ అప్డేట్తో పాటు మార్కెట్లో ఉన్న అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 113 పాయింట్స్ పెరిగి 57,901 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 27 పాయింట్స్ పెరిగి 17,248 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ప్రెషర్ కనిపించి మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.59% కరెక్ట్ అయింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 0.65% కరెక్ట్ అయింది. నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ వచ్చింది. దీనిలో వీళ్ళైతే పెద్దగా నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేయలేదు. వీళ్ళ బాండ్ పర్చేసింగ్ ప్రోగ్రామ్ ని మార్చ్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్చేంజ్డ్ గా ఉంచుతున్నట్లు అండ్ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ రీచ్ అయ్యే వరకు కూడా ఈ లెవెల్లోనే రేట్స్ మెయింటైన్ చేస్తామన్నట్టు చెప్తున్నారు. అండ్ 2022లోని 3 రేట్ హైక్స్ చేయబోతున్నట్లు అండ్ అనదర్ 3 హైక్స్ 2023లో చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వన్స్ ఈ రేట్ హైక్ స్టార్ట్ అయినట్లయితే మార్కెట్లో కొంచెం ప్రెషర్ చూడొచ్చు. బట్ మేజర్గా వీళ్ళు చూస్తున్న కన్సర్న్ ఏంటంటే వీళ్ళు ప్రియర్ ఫోర్కాస్ట్ కన్నా ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ తర్వాత నిన్న యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి అండ్ ఈరోజు అదర్ గ్లోబల్ ఇండెక్సెస్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. బట్ మన మార్కెట్లో అయితే మాత్రం కొంచెం వాలటాలిటీ కనబడింది. మన ఈక్విటీ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు కదా. ఈ ఎఫ్ఐఎస్ ఫ్లోస్ ఎలా ఉన్నాయన్నది మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. అక్టోబర్ నుంచి చూసినట్లయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ సైడ్ ఉన్నారు. సో ఈ ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉండడంతో మన మార్కెట్లో ప్రెషర్ కనిపిస్తుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే రిలయన్స్ జియో వాళ్ళు ట్యూస్డే నైట్ రోజు డేటా ప్యాక్ ని లాంచ్ చేశారు. ఈ డేటా ప్యాక్ లో వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే ₹1 పెట్టి ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి 100 MB 4G డేటా ఇస్తున్నారు అండ్ దీని యొక్క వ్యాలిడిటీ 30 days ఇస్తున్నారు. అండ్ ఈ 100 MB లిమిట్ క్రాస్ అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ ని 64 kbps కి డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. అండ్ ఇటువంటి అఫోర్డబుల్ రీఛార్జ్ ప్లాన్ అయితే వోడాఫోన్ ఐడియా దగ్గర కానీ ఎయిర్టెల్ దగ్గర కానీ లేదు. అండ్ ఈ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేస్తున్నారంటే వీళ్ళు ₹1కి 100 MB డేటా ఇస్తున్నారు కదా. సో మనకి 10 times రీఛార్జ్ చేసుకున్నట్లయితే ₹10కి 1 GB డేటా వస్తుంది. ప్రెసెంట్ జియో అదే 1 GB 4G డేటాని ₹15కి ఆఫర్ చేస్తుంది. దానికన్నా కూడా ఈ ప్లాన్ చీప్ గా ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్లో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఏదైతే ఈ ఆఫర్ లాంచ్ చేశారో అది డెఫినెట్ గా ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే జియోతో కాంపిటీషన్ లో వాళ్ళు కూడా వాళ్ళ ప్రైసెస్ తగ్గించాల్సి వస్తుంది కదా. బట్ వీళ్ళు ఇంకొక అప్డేట్ కూడా చేస్తున్నారు. అదేంటంటే వీళ్ళు ఏదైతే ఈ ₹1 ఆఫర్ని లాంచ్ చేశారో దానిలో ఫస్ట్ 100 MB డేటా అండ్ 30 days వ్యాలిడిటీ ఉంది కదా, దాన్ని 10 MB డేటా అండ్ 1 day వ్యాలిడిటీకి తగ్గించినట్టుగా మై జియో యాప్లో చూపిస్తుందని. దీని రిలేటెడ్గా కన్ఫర్మేషన్ కోసం బిజినెస్ ఇన్సైడర్ వాళ్ళు రిలయన్స్ జియోని అప్రోచ్ అయ్యారు. రిలయన్స్ జియో నుంచి రెస్పాన్స్ అయితే రావాల్సి ఉంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలేటెడ్గా ఉన్న సెకండ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేశారు కదా రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ త్రూ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ లోని వీళ్ళు 40% స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా. ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళకి సిసిఐ నుంచి అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్ తో ఈరోజు సెషన్ లో రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ 1.72% పెరిగింది. నెక్స్ట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా రెడ్ బాక్స్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు భారతీ ఎయిర్టెల్ అండ్ జియోతో కాంపిటీషన్ లో భాగంగా వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని $500 million నుంచి $2 billion కి పెంచబోతున్నట్టుగా ఈటీ రిపోర్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో గుజరాత్ ఫ్లూరోకెమికల్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. దీని రిలేటెడ్ గా సిఎన్బిసి న్యూస్ యాంకర్ ఏం పోస్ట్ చేస్తున్నారంటే ఈ గుజరాత్ ఫ్లూరోకెమికల్స్ యొక్క రంజిత్ నగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో బిగ్ బ్లాస్ట్ జరిగినట్లుగా అండ్ ఈ రంజిత్ నగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలోని ఫ్లూరో స్పెషాలిటీస్ అండ్ రిఫ్రిజరెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లుగా అండ్ ఈ ఫ్యాక్టరీ ఈ కంపెనీ యొక్క మేజర్ రెవెన్యూ డ్రైవర్ గా ఈయన చెప్తున్నారు. అండ్ ఈ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో దానిలోని చాలా మంది వర్కర్స్ కూడా ఇంజ్యూర్ అయినట్టుగా ఈయన అప్డేట్ చేస్తున్నారు. ఇది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ అయినట్లయితే హోప్ ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎవరికి ఏమీ కాకూడదని కోరుకుందాం. ఈ అప్డేట్తో అప్పటి వరకు పాజిటివ్లో ట్రేడ్ అవుతున్న గుజరాత్ ఫ్లోరోకెమికల్ స్టాక్ ఒకసారి నెగిటివ్గా రియాక్ట్ అయ్యి చివరికి 8.23% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మీలో చాలా మంది మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. సారిగమ ఒక ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసింది. దీనిలోని వాళ్ళు సారిగమ గురించే కాకుండా కంప్లీట్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ అవుట్లుక్ అండ్ థ్రెట్స్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇండస్ట్రీ గురించి కంప్లీట్గా అర్థమై అండ్ ఇంకొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అందుకని ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. మీరు ఒకవేళ ఈ వీడియోని చూడాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు 11:30కి వెళ్ళినట్లయితే మీకు ఈ వీడియో లింక్ దొరుకుతుంది. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 2,95,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ టాటా పవర్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన టీపీ సౌర్య లిమిటెడ్కి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి 300 మెగావాట్ హైబ్రిడ్
విండ్ అండ్ సోలార్ ప్రాజెక్ట్ని సెటప్ చేయడానికి LOA వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ PPA ఎగ్జిక్యూషన్ అయిన 18 monthsలో కమిషన్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ సుబ్రోస్ నుంచి వచ్చింది. వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి కోచ్ ఎయిర్ కండిషనర్స్ రిలేటెడ్గా ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్కి రైల్ డ్రైవర్ క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ని సప్లై చేస్తున్నట్లుగా, ఇప్పుడు ఏదైతే వీళ్ళకి ఆర్డర్ వచ్చిందో ఈ ఆర్డర్ రైల్వే ఎలక్ట్రిసిటీ మొబిలిటీ సెగ్మెంట్లోని బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి స్ట్రాటజిక్ డైరెక్షన్లో భాగంగా వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ విన్ అప్డేట్తో ఈరోజు సెషన్లో సుబ్రో స్టాక్ 5% పైన పెరిగింది. నెక్స్ట్ అప్డేట్ భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 2400 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా, ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్కి ఫిట్ అయ్యే 20 types ఆఫ్ ఎయిర్ బోర్న్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క స్పాన్ 2023 నుంచి 2028 అంటే 5 years ఉండబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఇన్ఫోసిస్ నుంచి వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు 2026 వరకు వాళ్ళ డిజిటల్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ టెన్నిస్ ఆస్ట్రేలియాతో ఏదైతే కొలాబరేషన్ ఎక్స్టెండ్ చేశారో దీనిలో భాగంగా వీళ్ళు ఎన్హాన్స్డ్ బ్రాడ్కాస్ట్ మ్యాచ్ స్టాటిస్టిక్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అండ్ అందరికీ టెన్నిస్ యాక్సెసిబుల్ లో ఉండడానికి కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఈ ఎక్స్పాండెడ్ కొలాబరేషన్ లో భాగంగా బిగ్ డేటా అండ్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విర్చువల్ రియాలిటీ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ ద్వారా ఫ్యాన్స్, ప్లేయర్స్, కోచెస్, పార్ట్నర్స్ అండ్ మీడియా వాళ్ళకి ఏవో ఎక్స్పీరియన్స్ ని ఇవాల్యుయేట్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ పాజిటివ్ అప్డేట్ ఈరోజు సెషన్లో ఇన్ఫోసిస్ స్టాక్ 2.47% పెరిగింది. నెక్స్ట్ అప్డేట్ సింజన్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు అమెజాన్ వాళ్ళతో ఏదైతే కొలాబరేషన్ ఉన్నదో ఈ కొలాబరేషన్ ని ఎక్స్టెన్షన్ చేస్తున్నట్లుగా అండ్ ఈ కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 2026 వరకు చేసినట్లుగా చెప్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు డెడికేటెడ్ R&D సెంటర్ సింజన్ అమెజాన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఇది అమెజాన్స్ గ్లోబల్ R&D ప్రోగ్రామ్ లో భాగంగా డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో వాటిని కంటిన్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా సింజన్ వాళ్ళు అమెజాన్ R&D ప్రాజెక్ట్స్ అడ్వాన్స్మెంట్ ని యాక్సలరేట్ చేయడానికి న్యూ డెడికేటెడ్ డ్రగ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీని బిల్డ్ చేసి ఆపరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ మన స్టాక్స్ టు వాచ్ టుడేలోని ఈజ్మే ట్రిప్ని యాడ్ చేసి ఈరోజు వీళ్ళ బోర్డ్ మీట్ అయ్యి టెక్నాలజీ అండ్ బ్రాండ్ నేమ్ పర్చేస్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేసాం కదా. దీని రిలేటెడ్గా ఈజ్మే ట్రిప్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే ఈ రోజు వీళ్ళ బోర్డ్ మీట్ అయ్యి యోలోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యోలో బస్ నేమ్తో ఆపరేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క బ్రాండ్ నేమ్, టెక్నాలజీ, రన్నింగ్ బిజినెస్ ఎక్స్పర్టైజ్, డేటా అండ్ టీమ్ ని వీళ్ళు అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ అండ్ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసే సబ్సిడరీ కంపెనీ త్రూ ఆపరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యోలో బస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది మనం రెడ్ బస్ లో బస్ బుక్ చేసుకుంటాం కదా అటువంటి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి మనం బస్ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఎక్విజిషన్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో దీంతో వీళ్ళకి న్యూ రెవెన్యూ స్ట్రీమ్ యాడ్ అవుతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళకి బ్రెజిల్లో ఉన్న సబ్సిడరీ కంపెనీ అయిన ఇవాన్స్ త్రూ బ్రెజిల్లో ఉన్న నౌరీ అనే కంపెనీలోని 100% స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు అక్వైర్ చేయబోయే నౌరీ అనే కంపెనీ ఏదైతే ఉందో అది పెట్ అండ్ స్వైన్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నట్లుగా అండ్ ఈ కంపెనీ యొక్క యాన్యువలైజ్డ్ టర్న్ ఓవర్ చూసినట్లయితే 13.4 మిలియన్ బ్రెజిలియన్ రియల్ ఈక్వల్స్ గా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఎక్విజిషన్ ఏదైతే ఉందో అది Q4 FY22 కల్లా కంప్లీట్ అవబోతుందని అండ్ ఈ ఎక్విజిషన్ గాను వీళ్ళు 36.2 crores ఇండియన్ రూపీస్ స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు సెషన్లో కార్టరేట్ టెక్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఆటోమోటివ్ ఈకో సిస్టమ్స్ లోని స్ట్రాటజిక్ ఎక్విజిషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి 750 crores ని డిప్లాయ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు సీ వీళ్ళు ఎటువంటి ఎక్విజిషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ TCS నుంచి వచ్చింది. వీళ్ళని గ్లోబల్ ఎయిర్పోర్ట్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే హాంకాంగ్ బేస్డ్ ప్లాజా ప్రీమియం గ్రూప్ వాళ్ళు వాళ్ళకున్న 70 ఎయిర్పోర్ట్ లొకేషన్స్ లోని వాళ్ళ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని అండ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ క్రీటో సిస్కాన్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళ బోర్డ్ January 3rd రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా, అంటే ఎవరి దగ్గర అయితే ఈ కంపెనీ యొక్క 1 స్టాక్ ఉంటుందో అది స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత 10 స్టాక్స్ అవబోతున్నాయి. అండ్ దాంతో పాటుగా వీళ్ళు బోనస్ ఇష్యూని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. బట్ ఈ స్టాక్ వాల్యూ చూస్తే 10 రూపీస్ ఉంది. దీన్ని స్ప్లిట్ చేయడం వల్ల ఎవరికి వచ్చే అడ్వాంటేజ్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ అప్డేట్ స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే రిజల్యూషన్ ప్లాన్ లో భాగంగా రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ని అక్వైర్ చేయడానికి హాజిల్ మర్సెంటైల్ లిమిటెడ్ HML వాళ్ళకి NCLT నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా
అండ్ స్పెషల్ పర్పస్ వెహికల్ త్రూ స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఈ హెచ్ఎంఎల్ వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్ గా జాయిన్ అవడానికి డిసైడ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ క్రెసెండా సొల్యూషన్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళ కరెంట్ లైన్ ఆఫ్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి, డిఫరెంట్ ఐటీ మీడియా టెక్నాలజీస్ లోకి డైవర్సిఫై చేయడానికి వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రపోజ్ చేసినట్లు, దీనిలో భాగంగా వీళ్ళ సర్వీసెస్ లైక్ డిజిటల్ కంటెంట్ మార్కెట్ ప్లేస్, ఏఐ, క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఐపీటీవీ ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ VoIP సొల్యూషన్స్, ఈ లెర్నింగ్ అండ్ మొబైల్ లెర్నింగ్ సొల్యూషన్స్ ని ఇంక్లూడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ బిజినెస్ లైన్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 4.87% పెరిగి ₹6.89 క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో ఫౌండర్ అండ్ ప్రమోటర్ అయిన సమీర్ గారు 11.9% స్టేక్ ని సెల్ చేశారు. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ చూసినట్లయితే దీనిలో ప్రమోటర్ స్టేక్ 21.69% గా ఉన్నట్లయితే సమీర్ గారి స్టేక్ 14% గా ఉన్నది. సో ఈ 11.9% స్టేక్ సేల్ చేయడం వల్ల ఈయన ప్రమోటర్ కేటగిరీని కోల్పోబోతున్నారు. ఈ బ్లాక్ డీల్ లో ఈయన దగ్గర నుంచి ఎవరు కొన్నారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఆ అప్డేట్ రాగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.